దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 1-2 వచనాలు మాత్రము కలిసి చదువుదాం. ప్రకటన 8వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బోరలియబడెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. ప్రభా, మీకు వాక్యం ఎదుటికి వస్తుంటున్నాం. దయతో జ్ఞాపం చేసుకున్నాము, కనికరించము, మీ కృపను కనపరచము. ప్రియమైన మా తండ్రి, మాకు అవసరమైన లేఖన భాగమును మీరు ప్రభా తండ్రి మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మీ మహిమ కొరకై ప్రభా మీరు మమ్మల్ని దృష్టించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. సమస్తము కూడా బాగా చేసేవాడుగా ఉన్నది స్తుతిస్తూ సాగిలపెడుతూ మీ ఏర్పాట్లో మీ ఇంటి రాగల వారందరిని బట్టి మీరు స్తుతిస్తూ యేసు ప్రభు వారికి శ్రేష్ఠమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనము ఇంత ముందు దినాల్లో జ్ఞాపం చేసుకుంటూ వచ్చిన రీతిగా సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ముద్రలు విప్పబడటం అనేటువంటిది మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. 6వ ముద్ర 7వ ముద్ర ఆ యొక్క గ్యాప్లో 7వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చినాం. కానీ 7వ అధ్యాయంలో ఏ విధంగా మరి 4 దూతలు 4 దిక్కుల వాయువులను వారు ఆపుతూ వచ్చినారు. అయితే దేవుని ఏర్పాట్లను వారు ముద్రించే వరకు మరి వాటిని ఆపమని ఒక దూత ఎలా సెలవిస్తూ వచ్చినాడు అనే సంగతులు, తర్వాత ఆ దినాలలో మరి ఇశ్రాయేల్ ప్రజల నుండి 144,000 మంది ముద్రించబడటం, అన్ని జనుల నుండి కూడా అనేకులు రక్షించబడటం అనేటువంటిది కూడా 7వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. తిరిగి మనం 8వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ ముద్ర విప్పబడటము అనేటువంటిది ఇక్కడ 8వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 7వ ముద్ర విప్పబడటములో ఉండేటువంటి విషయం ఏమిటంటే 7 బూరలు అనేటువంటివి ఊదబడటం అనేది ప్రారంభం అవుతాయి. 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 బూరలు ఊదబడతాయి. తర్వాత 6వ బూర నుంచి 7వ బూర మధ్య కాలంలో ఎలాగైతే 6వ ముద్ర నుండి 7వ ముద్ర వరకు 7వ అధ్యాయంలో కొన్ని సంగతులు జరిగినాయో, అలాగనే 6వ బూర నుంచి 7వ బూర మధ్యలో కూడా కొన్ని సంగతులు జరుగుతాయి. ఆ తర్వాత 7వ బూర ఊదబడే సమయంలో 7వ బూర ఊదబడినప్పుడు 7 పాత్రలు అనేటువంటివి భూమి మీద కుమ్మరించబడతాయి. ఆ సందర్భంలో కూడా 6వ పాత్ర 7వ పాత్ర మధ్యలో కొన్ని సంగతులు జరిగినట్లుగా దేవుని వాక్యంలో ముందు దినాల్లో మరి అక్కడ ముందు అధ్యాయంలో రాయబడిందిగా ఉంటా ఉంది. ఈ భాగంలో మనం చూస్తూ వచ్చినప్పుడు 7వ ముద్ర ఎప్పుడైతే విప్పబడుతూ వచ్చిందో చూడండి, 8వ అధ్యాయము 1వ వచనంలో ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. కాబట్టి ఇక 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకములో నిశ్శబ్దముగా అయిపోయింది. ఎంతసేపు నిశ్శబ్దం అనేది కూడా ఒక సమయము మరి నిర్ధారించబడింది. ఆ సమయము అరగంట సేపు ఆ యొక్క ఏ శబ్దం లేకుండా నిశ్శబ్దం అయిపోయింది. కానీ ఈ నిశ్శబ్దం ఎందుకు అయినది అని అంటే, కానీ ఏదో అంటే బైబిల్లో కూడా 1-2 సందర్భాల్లో యేసుక్రీస్తు గ్రంథంలో దేవుని యొక్క ఉగ్రత దేవుని ప్రజల మీదకి వస్తుందని తను ప్రకటన చేయమని ప్రభు చెబుతూ సందర్భంలో ప్రభు చెప్తూ వచ్చినాడు, నేను ఇంకేమాత్రం కూడా మౌనంగా ఉండను, కానీ ఇంకేమాత్రం ఆగను, అయితే ఉన్న పాటునే ఉన్న పలంగా నేను ఆ సమస్తాన్ని తీసివేస్తాను, అయితే నువ్వు నిశ్శబ్దంగా ఉండమని అన్నాడు. కానీ నిశ్శబ్దంగా ఉండి ప్రలాపించమని చెప్పినాడు. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ నిశ్శబ్దం అనేటువంటిది ఓర్చుకోలేనంత తీవ్రమైన పరిస్థితులకు ముందుగా వచ్చేటువంటి భాగంగా మనం చెప్పుకోవచ్చు. అదే సందర్భంగా దేవుని వాక్యంలో కూడా అపోస్తల కార్యాల్లో 22వ అధ్యాయం మనం చూడం, కానీ 2వ వచనంలో అక్కడ అపోస్తలుడైన పౌలు తను మరి విచారించబడే క్రమంలో అప్పటి వరకు పౌలు గురించి ఏమనుకుంటారంటే ఈయన ఏదో మరి రోమీలకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. ఆయన ఒక యూదుని సంగతి తెలియదు. కాబట్టి ఒక సైనికుని చెప్తే నువ్వు ఫలానా వాడు కదా, నువ్వు ఫలానా అల్లర్లు చేసిన వాడు కదా అంటే అప్పుడు చెప్తావు, లేదు నేను తార్సు వాడనేటువంటి నేను మరి యూదునను అని చెప్పి కొన్ని మాటలు చెప్తానని చెప్తే ఎబ్రీ భాషలో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే వారు ఎబ్రీ భాషలో పౌలు మాట్లాడుతూ పోయినాడో ఒరే ఈ మన భాషోడే మనోడే అన్నట్టుగా అందరు నిశ్శబ్దం అయిపోయినారు. అంటే ఈ నిశ్శబ్దం అనే మాట కొంతవరకు మనకి ఏమర్థమవుతుందంటే ఒక ప్రత్యేకమైన సందర్భం జరగక ముందుగా ఉన్నట్టుగా కూడా రాయబడుతుంది. అయితే 2వ వచనంలో రాయబడింది, అంతటా నేను దేవుని ఎదుట నిలచు 7 దూతలను చూచి తిని వారికి 7
బోరలు ఇవ్వబడెను. అంతటా అంటే ఇక్కడ రెండు విధాలుగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ అరగంట సేపు మౌనంగా ఉన్నారో ఆ సమయంలో 7 దూతలు 7 బోల కొరకై సిద్ధపడినారు అన్న మాట మనకు కొంతవరకు అనిపిస్తుంది. లేదంటే అరగంట అయిన తర్వాత వీరు సిద్ధపడినట్లుగా కూడా కొంతవరకు అంతటా అనే మాట మనకు జ్ఞాపం చేస్తుంది. మెట్టుకు పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దంగా. మరి అంతకుముందు సంగతి ఏంటి? అంతకుముందు ఎలాగున్నది పరలోకంలో? దేవుని వాక్యంలో ఇదే ప్రకటన గ్రంథంలో మన జ్ఞాపం చేసుకున్న తెలిసిన సంగతులే. చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. ఈ 4 జీవులలో కన్నీళ్ళతో నిండి ఉన్నవి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. కాబట్టి మానకుండా వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. రాత్రింబగళ్ళు వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎలా వారు ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినారు? దేవుని వాక్యంలో 5వ అధ్యాయం 12వ వచనంలో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్తున్నారు. ఇక్కడ రాత్రింబగళ్ళు దివారాత్రులు వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు, గొప్ప స్వరంతో ఆరాధిస్తూ ఉంటున్నారు. కాబట్టి కోట్ల కొల దేవదూతలు ప్రభువుని ఆరాధిస్తున్నారు. తర్వాత దేవుని వాక్యంలో 7వ అధ్యాయము 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెచ్చి చెప్తూ వచ్చినారు. కాబట్టి ప్రభువుని కూర్చున్న ఆరాధన అనేటువంటిది తెరిపి లేకుండా గొప్ప శబ్దముతో దేవుని ఆరాధించబడుతూ వచ్చినారు దీని వాక్యంలో. అందుకని యెషయా చూసిన ఆ యొక్క దర్శనంలో కూడా మనం అదే చూడగలుగుతాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. కాబట్టి గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ వచ్చినారు. కాబట్టి పరలోకములో తెరిపి లేకుండా జరిగేటువంటి ఒక శ్రేష్టమైన గొప్ప దైవికమైన ప్రక్రియ ఏంటంటే ప్రభువును కూర్చేటువంటి ఆరాధన. అంటే ప్రార్థన లేని స్థలం ఏదైనా ఉందంటే పరలోకం, ఆరాధన ఆగిన స్థలం ఏదైనా ఉందంటే పరలోకం. కాబట్టి అందుకని ఆరాధన అంత శ్రేష్టమైంది. దాని యొక్క శ్రేష్టత్వం అనేది కొంతవరకే భూమి మీద మనం రుచించవచ్చు, కానీ అయితే నిత్యత్వంలో ఆ శ్రేష్టత్వం యొక్క సంపూర్ణతను మనం అక్కడ రుచిస్తాం. తలంపు ఏంటంటే కాబట్టి తెరిపి లేకుండా ఆరాధించబడుతున్న క్రమంలో కానీ కొంత సమయం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మాత్రమే ఆరాధన అక్కడ ఆపబడింది. అందుకని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా. కానీ మనం కూడా ప్రభువుని ఎలా సేవించాలా? దేని వాక్యాలు ఎన్నో వచనాలు ఉన్నాయి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో మనం ప్రభుని ప్రేమించాలని చెప్తూ వచ్చినాడు. అలాగనే మనము ఎలాగ ప్రభుని దివారాత్రములు మానక ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేయొచ్చు అని స్తుతిస్తారని రాయబడుతూ వచ్చింది. అంటే తలంపు ఏంటంటే కాబట్టి ఏదైనా ప్రత్యేకమైన సందర్భంలో వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, ఉద్యోగపరమైన, పరిచర్యపరమైన ఆయా పనుల కొరకై కొంత సమయము మనం కేటాయించవలసి వచ్చినప్పటికీ కూడా కానీ జ్ఞాపం పెట్టుకోవాల్సింది మిగతా సమయం అంతా ప్రభు కొరకే మనం కేటాయించాలా. అదనమాట. ప్రభుని మహింపచుడు కొరకు, ప్రభుని ఘనపరచుడు కొరకు, ప్రార్థన చేయడం కొరకై, ప్రభుని తలంచుడు కొరకు, ప్రభుని ధ్యానించడం కొరకు, దేవుని వాక్యం కొరకు మిగిలిన సమయం అంతా అది జ్ఞాపం పెట్టుకోవాలి. అప్పుడే మన జీవితంలో వ్యర్థమైనదంతా కూడా తొలగిపోతుంది. వ్యర్థమైన దాని మీద మనసుతో తొలగిపోవడం ప్రారంభం అవుతుంది. కానీ అందుకని దేవుని వాక్యంలో ప్రారంభ దినాలు అలాగే విశ్వాసులు కూడా ఉన్నారు. సమయం దొరికిందంటే 2-3 చేరటం, దగ్గర చేరి ప్రార్థన చేయటం, గుంపులుగా. మీరు ఎప్పుడైనా కోశి గారు రాసిన పుస్తకం, భక్సింగ్ గారి యొక్క
పరిచర్య గురించి రాసిన పుస్తకం చదవండి. ఆ చదివితే ప్రారంభ దినాల్లో అలాంటి సన్నివేశాల గురించి ఎన్నో స్థలాల్లో రాయబడింది. తలంపు ఏంటంటే నేను ఒక మాట జ్ఞాపకం చేసుకునే తలంపు ఏంటంటే, ఇక్కడ ఈ దినాలలో కూడా మరి ఎడ తెగకుండా మన ప్రభుని సేవించవారమై ఉంటున్నాం. మన ముందున్న ఒకే ఒక గొప్ప ఆధిక్యత, కోరుకొనవలసినటువంటి ఆశించవలసిన ఒకే ఒక ప్రక్రియ ఏమైనా ఉన్నదంటే అది ప్రభుని సేవించటమే. కానీ ప్రభుని సేవించడం కొరకు భూమి మరి పరిచయ పరంగానైనా మరి ఏ విధంగానైనా ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతలు తలాంతలు అవసరం లేదు. పులిపేటు పరిచయం ఉండాల్సిన లేవాల్సిన అవసరం లేదు. మనం ఎవరమైనా ఏ స్థానంలో ఉన్నా, ఏ బాధ్యతలు ఉన్నా లేకపోయినా, ప్రతి విశ్వాసి కూడా ప్రభుని సేవించడం కొరకు ఏమైనా గొప్ప ఆధిక్యత ఏంటంటే, కానీ ప్రతి వారు కూడా ప్రభుని సేవించడానికి మనం అనుమతించబడతా వచ్చినాం. కానీ కింద భాగానికి వస్తే 8వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తాం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. ఇక్కడ చూడండి, వీరు 7 దూతలు అని రాయబడింది. నిజంగా దూతలు కూడా రకరకాలైనటువంటి వారి కొరకై వాడబడతా వచ్చినారు. ఉదాహరణకు మనం ఇంతకుముందు జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం, సింహాసనం కింద ఉన్నటువంటి 4 ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దూతలు. అట్లానే బైబిల్లో మనం చాలా స్థలాల్లో చూడవచ్చు. మికాయేలు తను కూడా మరి కొన్ని పనుల కొరకై తను ఏర్పాటు. అలాగనే గాబ్రియేలు దూత మరి వర్తమానాలు పంపడం కొరకై తను నియమించబడతా వచ్చినాడు. అట్లానే మరి 7వ అధ్యాయంలో చూస్తే 4 దిక్కుల 6వ అధ్యాయంలో బోరలు మరి ఏమన్నా ముద్రలు ఇప్పబడినప్పుడు కనుక శత్రు సాతాను సంబంధించినటువంటి వారు నాశనకరమైన వారు ఆ ప్రక్రియలు చేసినప్పటికి కూడా 7వ అధ్యాయంలో 4 దిక్కుల్లో 4 వాయులు మరి ఆపినటువంటి వారు ప్రత్యేకంగా వారు దూతలు, దేవుని దూతలను రాయబడింది. తర్వాత వారి కొరకే అనౌన్స్మెంట్ చేయడానికి ఒక దూత మరి తను ప్రభు వాడుకుంటా వచ్చినాడు. తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ 7 మంది దూతలు రాయబడింది. ఆ తర్వాత మరొక దూత 3వ అధ్యాయం, ఇదే 8వ అధ్యాయము 3 నుండి 5 వచ్చిన మరొక దూత గురించి చూస్తాం. అంటే దూతలు అందరూ దూతలైనప్పటికీ, అందరూ పరిశుద్ధులైనప్పటికీ, అందరూ ప్రభుని ఆరాధించేటువంటి ఆ ప్రక్రియలో పాల్పంపులు పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఆయా దూతలను ఆయా రీతిలుగా ఆయా ప్రత్యేకమైన విధానంలో ప్రభు వాడుకున్నట్లుగా మనకు జ్ఞాపం చేయబడుతుంది. అందుకని దేవుని ప్రజలంగా మన జీవితంలో అది ఒక ఆశ, మనకు అది ఒక ఆరాటపడాల్సినటువంటి, ఒక తాపత్రయపడాల్సిన సందర్భం ఇది. ఏమిటంటే ప్రభు కాబట్టి నన్ను ఒక ప్రత్యేకమైన అందరిలో నన్ను ఏర్పాటు చేసినప్పటికీ, ఎవరికంటే నేను ఎక్కువ కానప్పటికీ, అందరితో నేను సమానమైన వాడనైనప్పటికీ, కాబట్టి అయితే ఒక దినాన దేవుడు ఏదో ఒక విధానంలో ఏదో కొంత మేర ప్రత్యేకంగా ప్రభు నన్ను వాడుకుంటూ కొరకై అవకాశం అయితే ఉంది. ఎట్లా అవకాశం ఇవ్వబడుతుంది? అందుకనే జ్ఞాపం పెట్టుకోవాలా. ఎవరికి దేవుడు అవకాశం ఇస్తాడు చెప్పండి? ఎవరికి అవకాశం ఇస్తాడు? సేవకులు అనే బోర్డు ఉన్నదా లేదా? లేదంటే రకరకాలైనటువంటి సొసైటీలు, ట్రస్టులు, ఆయా పదవుల్లో చక్కగా వాళ్ళు మరి ఏమంటారు వారి పాత్రలు పోషించినారా లేదా అనేటువంటిది అవన్నీ ఉండవు. అవన్నీ దేవుని పరిచయలో భాగంగా కొంతమేర మిగతా వారితో సమానంగా ఆయా పరిస్థితులు లెక్కించబడితే కానీ దేవుని యొక్క జ్ఞాపం పెట్టుకోవాల్సింది దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టంగా, పరిశుద్ధంగా, దేవునికి సమీపంగా జీవించేటువంటి జీవితం. దానిని బట్టి దేవుడు ప్రత్యేకంగా ప్రభు మనల్ని చూస్తాడు. బైబిల్ అందులో మనం చూస్తే అలాగే సిద్ధపరచబడినటువంటి భక్తులతో నింపబడిందే ఈ యొక్క దైవిక గ్రంథం. కొందరి పేర్లు ప్రస్తావించబడ్డాయి, కొందరి పేర్లు ప్రస్తావించబడలేదు. నిజంగా నా మటుకు నేను చెప్తాను యథార్థంగా, వారి జీవితాల్లో చదివినప్పుడల్లా, ధ్యానించినప్పుడల్లా సిగ్గు తప్ప మరిగటి ఏమి కూడా కలగదు. ఏదో అంతకుముందు వారి జీవితాలకు గుర్తు చేసుకోకముందు అంతో ఇంతో దేని బట్టో అంతో ఇంతో అతిశయము, గర్వము, అనేకంగా అధికంగా ఇది చేశాను అది చేశాను అనే ఫీలింగు వారి యొక్క జీవితాలు చూసినప్పుడు అసలు కనుమరుగైపోయేటువంటి విధానంలో వారు సిద్ధపరచబడినారు. ఉదాహరణకు చూడండి, మరి ఆ యొక్క 2 వ్యక్తులు పాత నిబంధనలో కొత్త నిబంధనలో 2 జ్ఞాపం చేస్తాను. సిరియా సేనాధిపతి ఇశ్రాయేల్ దేశం మీదకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చినారు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు తీసుకొచ్చినారు? మా ఊళ్ళో పనులు దొరకట్లేదు, కొంతమంది పని చేయడం తీసుకొచ్చినారా? దాసులుగా పట్టుకొచ్చినారు. జీవితం అంతా బానిసగా పడి ఉండాలి ఆ పాప. అందుకో ఏమన్నా తీసుకొచ్చి అమ్మాయి బాగా యవనస్తురాలు యాక్టివ్గా ఉంది, నా భార్య దగ్గర పనికి వస్తుందని పెట్టాడు. ఎందుకు పెట్టుంటాడు? ఏమే బిరువా తలాలు అప్పగించుంటారా? లేదంటే శ్రేష్టమైన పనుల పాసి పనులు ఏమైనా అందించడానికి వాటి కొరకే పెట్టాడు. అంటే ఆ పాప చెప్పిన మాట ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చినారు? ఆ పాప విశ్వాసం ఎంత భక్తిగా, ఎంత నీతిగా దేవుని కొరకు సిద్ధపరచబడింది అని అంటే
ఎంత భక్తి ఉన్నా ఎంత ఉన్నా మొత్తము కొండకి బెజ్జం పడితే నీళ్లు గారిపోయినట్టు కారిపోవాలి ఆ భక్తి అంతా కూడా. ఎందుకు? ఇంత భక్తి ఉండే ఏం ప్రయోజనం? జీవితకాలం అంతా తన తల్లిదండ్రులకు, కుటుంబానికి, తన సొంత వారికి, సొంత ప్రాంతానికి దూరంగా ఒక బానిసగా బతికిపోవాలా? అట్లాంటి పరిస్థితుల్లో ఎవడైనా భక్తి ఉంటుందా చెప్పండి? అట్లాంటి పరిస్థితుల్లో కుంగిపోకుండా ఉంటారా? ప్రార్థన చేసుకుంటారా? అన్ని అనుకూలంగానే ఉన్నారు, సరిగా ప్రార్థన వాక్య ధ్యానం ఉండదు. ఆ పాప పరిస్థితుల్లో కూడా ఎంతో భక్తిగా ఉంది. ఆ పాప ముఖంలో విచారం వాళ్ళు చూడలేకపోయిన, బహుశా దిగులు పడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. ఆయన ప్రార్థన చేసుకుని, ప్రభా నాకు ఈ స్థితి నువ్వు నాకు అనుగ్రహించినావు, ఈ స్థానం నాకు ఇచ్చినావు, నువ్వు నాకు ఏది ఇస్తే అదే చాలు, నువ్వు ఈ స్థితిలో ఉండమని నువ్వు పెట్టినావు కాబట్టి నేను ఇక్కడే ఉంటా, ఎప్పటికిట్లనే ఉంటా అనుకొని ఉండొచ్చు ఆ పాప. కాబట్టే అంత దైవికంగా ఉండగలిగింది. వారు చూడగలిగినారు ఆ పాపలో ఎంత చక్కగా సంతోషంగా ఉంటుంది, ఎంత నమ్మకంగా ఉంటుంది, ఎంత ప్రార్థన చేసుకుంటుంది. అరే ఇట్లాంటి పరిస్థితుల్లో వాస్తవానికి ఆ పాప చెప్పిన మెసేజ్ కూడా వాళ్ళు అంగీకరించే మెసేజ్ కాదు. మా దేవుడు గొప్పవాడు ప్రవక్త అంటే, అరే మీ దేవుడు అంత గొప్పవాడు అయితే మీరు ఎందుకు ఓడిపోయినారు, నీకెందుకు ఈ గతి పడిందంటే జవాబు లేదు ఆ పాప దగ్గర. కానీ కేవలం ఏదో నోటి మాటలు సువార్త చెప్పి వారు నమ్మటం కాదు. ఆ పాప అంత దైవికంగా సిద్ధపరచబడింది కాబట్టే అంత ప్రత్యేకత. కానీ దేవుని బిడ్డ ఈమెలో ఏదో ప్రత్యేకత ఉన్నది అని ఆమె జీవితాన్ని బట్టి గమనించినారు కాబట్టే ఆ మాటకు అంత ప్రాధాన్యత ఇచ్చి రాజు ద్వారా రాజుకు వర్తమానం పంపించినారు. ఇక్కడ కొత్త నిబంధనలోకి వద్దాం. కొత్త నిబంధనలో ఎంతమంది లేరు? ఆ 5 రొట్టెలు 2 చేపల విషయంలో ఆ చిన్నవాడిని ప్రభు వాడుకున్నాడు. అంటే నేను తలంపు ఏంటంటే, ఇక్కడ ఎందుకు వాడుకున్నాడు అనేది ప్రశ్న. అంటే ఇంకెవరి దగ్గర క్యారేజ్ లేవనే? వారు అలాగా దైవికంగా సిద్ధపరచబడ్డారు, అంత ఆత్మీయంగా సిద్ధపరచబడ్డారు. కానీ అలా సిద్ధపరచబడినారు కాబట్టే సమాజంలో వారి గురించిన ప్రస్తావన కానీ గుర్తింపు కానీ ఏది లేకపోయినా దేవుని చేత ప్రత్యేకమైన విధంగా వారు వాడబడ్డారు. అందుకని దేవుని ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాలా. కానీ సమయం లేదు, మిగిల్చబడిన సమయం చాలా కొంచెం ఉన్నది. గత సమయాల్లో ఎంత మేర మనము ఉపయోగించుకున్నామో పోగొట్టుకున్నామో అనేది పక్కన పెడదాం. అయితే మిగిలిన సమయం ఎందుకోసం అంటే, కొంతలో కొంతైనా దేవునికి అనుకూలంగా నన్ను నేను సిద్ధపరచుకుంటే మాత్రమే ఆ సమయం నాకు. దీనిని కూడా పోగొట్టుకుంటే, ఈ కొంచెం కూడా పోగొట్టుకుంటే ఏ ముఖం పెట్టుకొని సంతోషంగా ఉండగలుగుతాం? ఆనందముతో ఎలాగో ఆయన నిలబడగలుగుతాం మనం? అందుకని దేని వాక్యంలో ఈ దూతల విషయమే ప్రస్తావన మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. 7 దూతలు 7 బోరలు తీసుకుని వారు నిలబడినట్లుగా మనం చూస్తాం. దేని వాక్యంలో చూడండి, 3వ వచనం 8వ అధ్యాయం ప్రకటన. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. ఇక్కడ ఒక దూత ప్రత్యేకంగా అతన్ని వాస్తవానికి ఈ దూత కొంతమంది సేవకులు చెప్పేటప్పుడు ప్రకటన గ్రంథం గురించి యేసు ప్రభు అని చెప్తా వచ్చినారు. వాళ్ళు అలా చెప్పడానికి గల ఒక కారణం ఏంటంటే, ఇక్కడ యాజకత్వం యొక్క పరిచయం చేసేది ఏ దూతకు దేవుడు అప్పగించలేదు. వాస్తవమే, సువార్త చేసే పరిచర్య కూడా ఏ దూతకు అప్పగించలేదు. కాబట్టి సువార్త పని అయినా యాజకత్వ పరిచర్య అయినా ఏదైనా కాబట్టి దేవుని ప్రజలకు అప్పగించినాడు. తర్వాత ఆ స్థానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ దూత ఎవరో కాదు, యేసు ప్రభు వారే అని చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు. అంటే దానికి ఒక కారణం అది కూడా కొంతవరకు వాస్తవమే. ఇప్పుడు ఉదాహరణ చూడండి, సువార్త ప్రకటించడానికి మరి ఒక దూతకు దేవుడు ఆజ్ఞాపించాడు, లోకమంతా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే సువార్త చెప్పేస్తాడు. మరి ఇంక అట్లాంటప్పుడు ఎందుకు సరిపోద్ది కదా? మనమేట పోయేదిలే, పెట్టేదిలే, చెప్పేదిలే, ఏదిలే, మన పనులే మనకు సరిపోతున్నాయి కదా. కానీ మాకు ఒక పరిధి పెట్టి, ఇంత పరిధి పెట్టి ఒక సంఘం ఏర్పాటు చేసి, అయ్యా మీ పరిధి ఇది, కానీ ఆ సంఘానికి ఆ పరిధి పెట్టాను, అసలు అక్కడ మీరు బాగోలేకపోయినా, వారి విషయంలో ఎక్కడకపోయినా ఈ పరిధి విషయం మిమ్మల్ని ఎక్కడటానికి మీకు ఇక్కడ దీపస్తంభాన్ని పెట్టాను అని ప్రభు ఒక పరిధి పెట్టినా కూడా, పరిధిలో సంవత్సరం ఒకసారి కూడా మనం మన పరిధిని చుట్టి రావడానికి మనకు అనుకూలత ఉండదు. సరే ఆ పక్కన పెడదాంలే, నేను అట్లనే మేము నిందించట్లేదు. కానీ తలంపు ఏంటంటే, అయితే ఒక్క దూత చెప్తే సరిపోద్ది కదా, ఎందుకు లేనిపోయింది? రేపొద్దున ఎవరు కూడా మా స్వార్థ ఎవరు చెప్పలేదు ప్రభా అని ఇవ్వలేదు దేవుడు ఆధిక్యత. అంత కొన్నేళ్ళ దగ్గరికి పంపించి అన్ని మాటలు చెప్పి దూత నువ్వు నీ ప్రార్థనలు నిలబడినాయి, మరి దేవుని సన్నిధిలో చేరినాయి అని చెప్పిన దూత, ఇంత పెద్ద అడ్రస్ అంతా చెప్పిన దూత, అదేదో ఆ మాటల బదులు 2 మాటలు స్వార్థ చెప్తే రక్షణ పొందేవాడు కదా. ఆ మాటలు విని మళ్ళీ వాళ్ళతో మిగతా వాళ్ళతో పంచుకొని వాళ్ళు రక్షణ పొందే, యేసు ప్రభు సిలువ వేయబడినాయి. ఏముంది సువార్త? నువ్వు పాపివి, నీ కొరకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించబడతాయి. అదే కదా 2 మాటల సువార్త. పేతురు ఏమన్నా వచ్చి ఏమన్నా
ఏమైనా పెద్ద మర్మాలు చెప్పినాడా? 10 అధ్యాయాలు మనం చదివితే ఓ సాధారణ మాటలతో సువార్త చెప్పినాడు, చిన్న మెసేజ్ ఇచ్చినాడు. ఆ మెసేజ్ దూతకి చెప్పలేడా? ప్రత్యేకంగా ఆయన అడ్రస్ చెప్పి ఆయన మాత్రమే చెప్పాలంటే అది వారికి దేవుడు ఆధిక్యత ఇవ్వలే. నువ్వు ఎప్పేకు పంపించు, అక్కడ తిన్ననిదని ఒక వీధి ఉంటుంది, అక్కడ చర్మాల వ్యాపారం చేసే సీమోన్ ఉంటాడు, వాళ్ళ ఇంటిలో పేతురు ఉన్నాడు అని ఇంత అడ్రస్ ఎందుకు చెప్పాలా? తలంపు ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో కాబట్టి మరి ఈ యొక్క అంటే ఈ దూత యేసుప్రభు అని చెప్పడం కంటే నేనేమని తలుస్తానంటే, కాబట్టి ఒక ప్రత్యేక దూతల కొరకు యాజకత్వం ఇవ్వకపోయినా కూడా ఒక పని కొరకు ప్రత్యేక సందర్భంలో ఒక దూతను దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడుగా నేను భావిస్తాను. సరే, ఏమైనా మంచిది, ఎట్లయినా ఒకటే. ప్రభు దగ్గర మిగతా సంగతులన్నీ కూడా మనకు తేటం అవుతాయి. కానీ ఇక్కడ భాగంలో మనకి ఏం జ్ఞాపం చేయబడుతుందంటే, ఈ దూత చేతిలో ఏముందంట? సువర్ణ ధూపార్తి ఉంది. కాబట్టి ఆ సింహాసనం ఎదుట ఏముంది? సువర్ణ బలిపీఠం ఉంది. ఈ సువర్ణ బలిపీఠము మీద ఏమున్నాయంట? ప్రార్థనలలో, పరిశుద్ధుల ప్రార్థనలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ఆ పరిశుద్ధుల ప్రార్థనలతో పాటు కలపడానికి ఏమని చెప్పినాడంటే, బహుధూప ద్రవ్యాలు ప్రభు ఇచ్చినాడు, అవి వీటితో కలపమని చెప్పినాడు. అలాగన ఆ ధూప ద్రవ్యాలతో ఆ ప్రార్థనలు కలిసి ఎక్కడ చేరినాయి? దేవుని యొక్క సముఖంనకు చేరినట్లుగా దేవుని వాక్యంలో రాయబడినాయి. వాస్తవానికి ప్రార్థన అంటేనే శ్రేష్టమైనటువంటి ఒక ప్రక్రియ. అది దేవుడు తన ప్రజలకై ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆధిక్యత. ఏ సమస్యకైనా పరిష్కారం లేదంటే, దేని నుండైనా మనం విడుదల పొందలేకపోతున్నామంటే, ఏదైనా సరే కాబట్టి మనం ఆటంకపరచబడుతున్నామంటే ఆ ఒకే ఒక జవాబు. నాకు పలు పర్యాయాలు కొన్ని పరిస్థితుల్లో చాలా వ్యక్తిగత విషయాలలో, ఆత్మీయ విషయాలలో చాలా నిరుత్సాహం కలిగి మరి ప్రభా నేను నీ కొరకు జీవించలేనా, ఇంకా నాకు ఎప్పటికీ సాధ్యపడదా అని తలంచినప్పుడల్లా కూడా ఒక మాట గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుందంటే, కాబట్టి ప్రభు అన్నాడు శిష్యులతో, ఎందుకు మేము ఆ దయాన్ని వెలగొట్టలేకపోయినాము అని అంటే ఏమన్నాడు? ఉపవాస ప్రార్థనతోనే తప్ప అని చెప్పినాడు. ప్రార్థన ద్వారానే అని అన్నాడు. కింద ఉపవాస ప్రార్థన ఉంది. అంటే భారంతో ప్రార్థన తప్ప ఇంకే దానికి వేరే జవాబు ఏం లేదు. సరే, మెట్టుకు తలంపోయిందంటే ఇక్కడ ఆ యొక్క ప్రార్థనలు ఉంటున్నాయి. ఆ ప్రార్థనలు మరి వాటితో బహుధూపద్రవ్యాలు ఎందుకు కలపబడుతున్నాయి అని అంటే, ఈ ప్రార్థనలు కలిసి దేవుని సన్నిధికు అవి ఎలా చేరుతున్నాయి? ఎంతో సువాసనకరమైనవిగా చేరుతున్నాయి. ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది, ఈ ధూపద్రవ్యాలు చేర్చబడకపోయినా ప్రార్థనలు పరలోకానికి వెళ్ళవా? ఆ బలిపీఠం నుంచి ఆ యొక్క ధూప పాత్రలోనే పెట్టి వెళ్ళాలా? ఆ ధూపము లేకుండా వెళ్ళలేమంటే వెళ్ళగలుగుతాయి. కానీ ఎందుకని ప్రభు ధూపం కలుపుతున్నా అంటే, దేవుని సన్నిధికి, దేవునికి ప్రీతికరమైన విధానంలో వెళ్ళేటువంటి ప్రార్థనలు అవి ప్రీతికరముగా దేవుని ఎదుట ఉన్నట్టు కొరకై వారి ప్రార్థనలే కాదు, దానితో పాటు ప్రభువు కూడా కలిపిన ధూపార్త ఆ యొక్క ఏమని రాయబడిందంటే బహుధూప ద్రవ్యాలు కూడా కారణం. వాటితో కలపబడడం ద్వారానే ఆ ప్రార్థనలు సువాసకరమైనగా దేవుని దగ్గరకు వెళుతూ వచ్చినాయి. అని ఒక మాటలకు జ్ఞాపం చేసుకుంటే, కానీ మనము చేసే మనం ప్రభుని సేవించేదైనా మన ప్రార్థన అయినా ఏదైనప్పటికీ కూడా అది దేవునికి సువాసనకరంగా ఉన్నదంటే కేవలము నేనే కారణం కాదు, దాని వెనకాల ప్రభు యొక్క కార్యం కూడా ఉంటా ఉంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి, మరి నోవహు ఓడ నుంచి బయటకు వచ్చినాడు. పవిత్ర పక్షులన్నింటిలోండి, పవిత్ర పశువులన్నింటిలోండి ఏం చేసినాడు? దేవునికి బలి అర్పించినాడు. బలి అర్పించినప్పుడు ఏమి రాయబడింది? దేవుడైన యెహోవా సువాసన నాఘ్రానించి అని రాయబడి ఉంటుంది. బలి అర్పిస్తే ఏం వాసన వస్తుంది చెప్పండి? ఒక మాంసము కట్టెల మీద పెట్టి ఒక పశువుని పెట్టి ఏం వాసన వస్తుంది? మరి అక్కడ ఏం రాయబడింది? సువాసన. అంటే అర్థం ఏంటి? దాని యొక్క బలి అర్పణ అనేటువంటిది ఎలా దేవుని దృష్టి ఎట్లా ఉంది? ఎంతో యోగ్యకరంగా ఉంది, సువాసనకరంగా ఉంది. అలాంటి సువాసనకరమైన బలి ఎలాగ అర్పించగలిగినాడు? దేవుని సహాయం ద్వారానే. అంటే అర్థం ఏంటి? దానికంటే ముందుగా దేవుని సహాయం ద్వారా తన సిద్ధపరచబడిన ప్రక్రియలు ఉన్నాయి. ఉదాహరణకు దేవుని వాక్యంలో ప్రభు అన్నాడు, ఏమన్నాడు? లోకమంతటి విషయం ఏం రాయబడింది? మరి లోకమంతా కూడా చెడుతనం చేత నింపబడిందిగా, మనుషుల యొక్క హృదయంలోని తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా ఉన్నట్లుగా దేవుడు చెప్తూ వచ్చినాడు. కిందకు వచ్చేసరికి ప్రభు ఏమన్నాడు? బహుశా 7వ అధ్యాయం మొదటి వచ్చిన అనుకుంటా, నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు అని చెప్పినాడు. ఎట్లా సిద్ధపరచబడగలిగినాడు? అంటే అంత సువాసనకరమైన తన జీవితం ఎలా సిద్ధపరచబడింది? ప్రభు సహాయపడుతూ వచ్చినాడు, తను కూడా ప్రభువుకు అప్పగించుకుంటూ వచ్చినాడు. ఈ రెండు ప్రక్రియ ద్వారానే
తన యొక్క ఆరాధన, తన ప్రార్థన, తన పరిచర్య ఎంతో ఏకీకరంగా సిద్ధపరచబడతా వచ్చింది. ఆ తర్వాత భాగానికి వచ్చేసరికి ప్రభు అన్నాడు, ఏమన్నాడు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకోమని చెప్పినాడు. కింద భాగం వచ్చేసరికి ఏం రాయబడింది, నోవహు అట్లు చేసెను అని రాయబడింది. దేవుడు తనకు ఆజ్ఞాపించినది యావత్తూ చేసెను అని రాయబడి ఉంటుంది. ఎట్లాగ సువాసనకరమైన దానిలో తన ఆరాధన, తన ప్రార్థన ఉన్నది. దేవుడు చెప్పిన దానికి వెంటనే లోబడ్డాడు. ఎట్లా చేయమన్నాడో అట్లనే చేసినాడు, సంపూర్ణంగా చేసినాడు. కాబట్టి ఈ ప్రక్రియ అంతటిలో ప్రభు యొక్క కృప చేత, ప్రభు యొక్క సహాయం చేత అలా సిద్ధపరచబడిన క్రమములో తను చేసిన ప్రార్థన, తన బలి దేవుని దృష్టికి ఎంతో సువాసనకరమైనదిగా చేయబడింది. అంటే నేను ఆరాధన చేస్తాను, చాలా చక్కని పదాలన్నీ వల్లించగలుగుతాను, నేను చేసే ప్రార్థన ఎంత ప్రార్థన చేయగలుగుతాను దానిని బట్టి కాదు. కాబట్టి నా ప్రార్థన అనేటువంటిది దేవునికి సువాసనకరంగా ఉండుట కొరకై మరొక వైపు ప్రభు యొక్క కూడా నాకు సహాయపడవలసింది. కానీ ప్రభు కృపచేతనే నేను అలా సిద్ధపరచబడవలసిన్నది. అప్పుడే నేను ఎప్పుడు ఎంత మేర దేవుని పరిశుద్ధాత్మ దేవునికి, ప్రభుకి, ఆయన వాక్యమునకు నన్ను నేను అప్పగించుకుంటాను, ప్రభు నన్ను సిద్ధపరుస్తాడో దాంట్లో భాగంగానే కానీ నేను నా పరిచర్య ప్రభుకి సువాసనకరంగా నేను ఉండగలుగుతాను. నేను ఒక వాక్యంలో మనము అలాగే జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక మాట కూడా మనకు రాయబడింది కదా. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం దయచేసి 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనము యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయవలను మనకు తెలియదు, కానీ చెప్పన సఖ్యమును ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగలతో ఆత్మ తానే మన పక్షంగా, అంటే తానే పక్షం చేస్తున్నట్టుగా నేను చేయాల్సిన అవసరం లేదని అర్థమా? అట్లా కాదు. నేను ప్రార్థన చేస్తుంటుండగా ప్రభువు కూడా నాకు సహాయపడుతూ వస్తున్నాడు. ఇక్కడ ఏం రాయబడింది, ఆత్మయు మన బలహీనత చూచి సహాయపడుతున్నాడు. అంటే మన బలహీనం కాబట్టి ఎట్లా దైవికంగా సిద్ధపరచబడాలో మనకు తెలియదు. కాబట్టి తెలిసినా కూడా మనం సిద్ధపరచబడలేం. ఎన్నోసార్లు ప్రభు వాక్యంకు, ప్రభుకి మనం అంతగా అప్పగించుకోలేం. ఎన్నో విషయాల్లో బలహీనం అయినా కూడా ప్రభు ఎంత కనికరించగలవాడు. బలహీనమైనప్పటికీ మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. అందుకే కదా దీర్ఘశాంతం కనబరుస్తున్నాడు. అందుకే కదా ఓరిమితో మళ్ళా ఉపదేశిస్తుంటున్నాడు. దీని వాక్యం ఏమంటున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన, యుక్తంగా అంటే అర్థం ఏంటి, దేవునికి అనుకూలమైన ప్రార్థన, దేవుని మహిమను కోరే ప్రార్థన, దేవుని ప్రజల క్షేమమును ఆశించేటువంటి ప్రార్థన ఎలాగో చేయాలో, దేవుని మహిమ మాత్రమే ఆశించడం ఎట్లో అనేది ఎన్నోసార్లు మనకు తెలియదు. అందుకని వాక్యం రాయబడుతుందంటే మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్య మాట ఏం చూపిస్తుంది, భారంతో ఎట్లా ప్రార్థన చేయాలా, ఎట్లా దేవుని దృష్టికి అనుకూలంగా ప్రార్థన చేయాలా, ఎలాగా భారంగా ప్రార్థన చేయాలో సార్ మనకు తెలియదు. అయితే ఎప్పుడైతే ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నేను మోకరిస్తుంటున్నానో ప్రభు కూడా నా సహాయపడుతూ వస్తున్నాడు. కానీ ప్రార్థన ప్రభు నాకు బోధిస్తున్నాడు, చూపిస్తున్నాడు. బిడ్డ ఎట్లా ప్రార్థన చేయాలి, ఎలా ఈ విషయాలను దేవుని దీన్ని ఆశించకూడదు, ఇవి ఆశించకూడనటువంటివి, దీన్ని ఆశించాలా, ఇది నీకు క్షేమం, నీకు ఆశీర్వాదం అని ప్రభు నాకు సహాయపడుతూ రాగా అందుకే దీని వాక్యంలో కొంతమేర యుక్తంగా ప్రార్థన చేయగలుగుతున్నాం. దీని వాక్యం తలంపు ఏంటంటే, ఈ యొక్క పరిశుద్ధ ప్రార్థనలు బలిపీఠం మీద ఉన్నాయంటే అర్థం ఏంటి, కాబట్టి పరలోకంలో బలులు లేవు, కానీ నిత్యమైన బలిగా యేసు ప్రభువారే చివరి బలిగా భూమి మీద ఆయన మన కొరకు అర్పించబడినాడు. అయితే అంటే అర్థం ఏంటి, ఎంతో క్రయంతో కూడినటువంటి ప్రార్థనలు, కన్నీటితో, భారముతో, దేవునికి అనుకూలమైన ప్రార్థనలు ఆ బలిపీఠం మీద మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ ప్రార్థనలు మాత్రమే కాదు, ఆ ప్రార్థనలతో బహుదోప ద్రవ్యాలు కూడా కలపబడుతుంటున్నాయి. కానీ ప్రభు కూడా సహాయపడుతురాగా ఆ ప్రార్థనలు ప్రభు ఎద్దుకు వెళ్తున్నాయి. ఇక నేనేమని తలుస్తున్నానంటే, దేని వాక్యంలో ఈ ప్రార్థనలు అనేటువంటివి సంఘం అప్పటికి భూమి మీద నుండి ఎత్తబడింది, ఇంక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అంటే మన ప్రార్థన జీవితంకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దినమే ప్రభు యొక్క రాకడ దినం. ఇంకా తర్వాత ప్రార్థన అవసరం ఉండదు మనకు. అట్లని చెప్పి ఇప్పుడు 7 సంవత్సరాల్లో జరిగే పరిస్థితుల గురించి మనం ఎవరం కూడా ప్రార్థన చేయం. కానీ ఈ ప్రార్థనలు అనేటువంటివి కూడా సంఘం ఎత్తబడిన తర్వాత, కానీ ప్రభును సేవించేటువంటి ఆయన దాసులు యూదులలో నుండి, అన్ని జనుల నుండి ప్రభుని ఎరిగిన వారు ఎన్నో ప్రత్యేకమైన పరిస్థితుల్లో హింసించబడి, బాధించబడి, ఆ పరిస్థితుల్లోని ప్రభుని సేవిస్తూ ప్రార్థన చేస్తున్నవారు 5వ అధ్యాయంలో చూసినట్లుగా బలిపీఠం కింద నుండి కొన్ని ఆత్మలు ప్రార్థన చేస్తున్నారు. కానీ వారి యొక్క ప్రార్థనల గురించి ఇక్కడ ఈ భాగం మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కానీ వారి యొక్క ప్రార్థనలతో పాటు ఏం చేయబడుతున్నాయి, కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాయి. కానీ దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో దాని కొరకైన నెరవేర్పు
ఆ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళటము, ఆ తర్వాత బోరలో ఓదబట్టము ప్రారంభం అవుతా ఉంది. అంటే వారు దేవుని యొక్క న్యాయమైన తీర్పు కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినారు. యుగాంతమందు జరగవలసిన సంగతులు జరుగుట కొరకే వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. కాబట్టి ఆ ప్రార్థనలకు నెరవేర్పు తర్వాత వచ్చి నుండి మనం దేవుని వాక్యంలో 8వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. అందుకని ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలా ఈ ప్రార్థనలు. కాబట్టి 7 సంవత్సరాల కాలంలో అప్పుడు పరిస్థితులు బట్టి చేసిన ప్రార్థనలు మనం అనుకుంటున్నాం. కాబట్టి మన ప్రార్థనలు కూడా గ్రేడ్ చేయబడుతుంది. అర్థమవుతుందా? కానీ ప్రభు గ్రేడ్ చేస్తే బహుశా నా ప్రార్థనలు ఎంత చెత్త ఉంటుందో అదంతా తీసి పక్కన పడేస్తాడు. మరి ఎంత జరిగిద్దో నాకు తెలియదు. కానీ దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ప్రజల క్షేమం కొరకు, దేవునికి అనుకూలంగా, దేవుని హృదయానికి అనుకూలంగా ఎంత మేర నేను ఆశించగలుగుతానో, ఎంత మేర భారంగా ప్రార్థన చేయగలుగుతున్నానో ఆ ప్రార్థన దేవుడు దానిని ప్రత్యేకంగా. కాబట్టి అందుకని కొన్నేళ్ళ విషయం రాయబడింది. కొన్నేళ్ళ యొక్క భక్తి జీవితము నిజంగా ఎంత శ్రేష్టమైన జీవితం. మారు మనసు లేకపోతే ఎంత భక్తుకున్నాడు ఆ మనుషుడు. మారు మనసు తర్వాత ఎంత శ్రేష్టమైన దానిలో సిద్ధపరచబడినాడో మనకు బైబిల్లో మనం చూడలేం. తలంపు ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలు దేవుని యొద్దకు చేరినట్లుగా దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని వస్తున్న వారు ఉన్నాం. ప్రభా, కాబట్టి నేను నా పరిచర్య, నా ప్రార్థన నీ ప్రతిదీ కూడా కాబట్టి నీ దృష్టి అంగీకారంగా ఉండినట్లుగా సిద్ధపరచబట్టు కొరకే సహాయం చేయమని ప్రార్థన చేసుకునవలసిన వారికి ఉన్నాం. తర్వాత ఈ 8వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఈ ధూపార్తి, ఈ సువర్ణ ధూపార్తి ఇక్కడ దేవుని యొక్క ప్రార్థనలు ఉంచబడుతున్నాయి. అక్కడ తర్వాత బహు ధూపద్రవ్యాలు కలపబడి ప్రభు యొద్దకు వెళ్ళిన చూస్తున్నాం. తిరిగి అదే ధూపార్తిలో ఏం చేయబడుతోంది? 5వ వచనంలో ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠమైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అంటే అదే ధూపార్తిలో కొన్ని నిప్పులు భూమి పడవేయబడితే ఆ ఉరుములు, మెరుపులు, భూకంపాలు ఇవన్నీ ఏంటి? ఆ తర్వాత జరిగేటువంటి సంగతులు కొరకు అనేటువంటి సూచనలుగా, గుర్తులుగా అవి భూమి మీద జరుగుతూ వచ్చినాయి. ఒకే ధూపార్తి. ఆ దుప్పార్తే పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని ఎదుగు వెళ్ళడానికి ఉపయోగపడింది. అదే దుప్పార్తి లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరగిన వారికి రానున్నటువంటి భయంకరమైన పరిస్థితులు చూపించడం కొరకే ఉపయోగించబడింది. కానీ మనం కూడా అలా దుప్పార్తిలాగా ఉండాలా? దుప్పార్తి కాదు, ప్రభువుకి దేవునికి అనుకూలంగా ఉండాలా. పాపం విషయంలో, లోకం విషయంలో మరొక విధానంలో మనం ఉండవలసిన వారికి ఉంటున్నాం. ఆత్మీయమైన వాటి విషయమైన మన అపేక్ష, ఆశ ఒక విధానంలో ఉండాలా. లోక సంబంధమైనవి, భౌతికమైనవి, వ్యర్థమైనటువంటి వాటి విషయమై మరొక విధానంలో ఉండాలా. నాకు అది కావాలి, ఇది కావాలా, కానీ పరలోక సంబంధమైనవి కావాలా, లోక సంబంధం అన్నీ కూడా కావాలా అంటే ఆ దుప్పార్తిలా మనం ఉండలేం. కానీ దుప్పార్తి రెండు విషయాలలో రెండు విధాలుగా ఉపయోగపడతా ఉంది. దేని వాక్యంలో ఉంది కదా, పౌలు అన్నాడు, ఏమన్నాడు? ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మన్నిక గలవో వాటి మీదనే దృష్టి పెట్టుకోమని చెప్తా వచ్చినాడు. కాబట్టి దేనిక వాక్యంలో ఇంకా కింద భాగానికి మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఈ 6వ వచనం నుంచి 7 బోరలు ఊదబడటం అనేటువంటిది ప్రారంభం అవటం అనేటువంటిది మనం చూడగలుగుతాం. దేని వాక్యం ఇక్కడ ఏం రాయబడుతూ ఉంది? ఇక మొట్టమొదటి బోర ఊదబడినప్పుడు భూమి మీద 3వ వంతు పాడు చేయబడుతుంది. 2వ బోర ఊదబడినప్పుడు సముద్రములో 3వ వంతు పాడు చేయబడుతుంది. 3వ బోర ఊదినప్పుడు నదులు, మరి యొక్క నీటి బుగ్గలు 3వ వంతు అవి పాడు చేయబడుతున్నాయి. 4వ బోర ఊదబడినప్పుడు ఆకాశంలో సూర్య, చంద్ర, నక్షత్రాలు సంబంధించిన దాంట్లో 3వ భాగము పాడు చేయబడుతూ ఉంది. తర్వాత ఈ 4వ మొదటి బోర భూమి పాడు చేయబడుతుంది, 2వ బోర సముద్రం, 3వ బోర నదులు, మరి నీటి బుగ్గలు, 4వ బోర వచ్చేసరికి ఆకాశంలో కొంత భాగము పాడు చేయబడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రతి దాంట్లో కూడా 3వ భాగము పాడు చేయబడతా, 3వ భాగం అని చెప్తా పాడు. అంటే ఈ తర్వాత వచ్చే పరిస్థితులు సంపూర్ణమైన దేవుని యొక్క తీర్పులు ఇవన్నీ కూడా వాస్తవానికి సంపూర్ణంగా నాశనం కలుగు చేయబడాలా. ఇంకా కొంతకాలం ఇంకా ఎందుకు మిగిలించి వచ్చినాడు అంటే 7 సంవత్సరాల కాలంలో కూడా దేవుని యొక్క పరిచర్య, రక్షణ పొందిన వారు కొంతమంది, మరి వాళ్ళు ఎలా రక్షపడినారో అనేటువంటిది, మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షంగా లేకపోయినా ఎలా కార్యం జరిగిందో అనేది మనం అయితే అంతగా తేటగా గ్రహించలేము. కానీ దేవుని వాక్యంలో ఆ సందర్భంలో కూడా దేవునికి ఇంకా ఆయన యొక్క దీర్ఘశాంతం కొనసాగించబడతానే వచ్చింది. ఎందుకు సమూలంగా నాశనం చేయలే, ఎందుకు ముగించేయవచ్చు కదా? తలంపు ఏంటంటే ఇంకా మిగిల్చబడిన వారికి అవకాశం, ఇంకా ఒక భాగము మిగిల్చే వారికి అవకాశం అని దీని వాక్యంలో మరి ఇచ్చినట్లుగా మరి కొంతవరకు అనిపిస్తుంది. కింద భాగంలో మనకి జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటి బోర ఊదమన్నప్పుడు భూమి మీద 3వ వంతు పాడు చేయబడుతుంది. మనకు భూమిలో ఏమంటారు, సముద్రాలు 3వ వంతు ఉన్నాయి కదా, 1/4 మాత్రమే భూమి ఉంది. దీంట్లో 3వ వంతు పోతుంది.
ఇక్కడ చూడండి, 7వ వచనం. మొదటి బోర ఊదినప్పుడు రక్తంతో, అంటే ఇవన్నీ వివరించడానికి వివరంగా రాయబడిన చదువుకుంటే సరిపోతుంది మనం. రక్తంతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిను. అందువల్ల భూమిలో 3వ భాగము కాలిపోయిను, చెట్లలో 3వ భాగం పచ్చగడ్డి అంతయు కాలిపోయిను. 3వ భాగం పోతుంది. అంటే ఒక భాగంలో మాత్రమే మనుషులు, ఒక భాగంలో మాత్రమే పంటలు మిగులుతాయి. ఇంకా చూడండి ఎంత భయంకరమైన సంగతో. తర్వాత రెండవదిగా రెండవ బోర ఊదినప్పుడు మరి 8వ వచనం. రెండవ బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అంటే భూమి మీద ఉండే వాటిలో ఒక కొండ పడవేయబడిందో మీరు వివరం లేదు. అంటే ఆకాశం ఉండే నక్షత్రాల్లో ఉన్నటువంటి ఒక చిన్న సైజు నక్షత్రం పడవేయబడిందో మనకైతే రాయబడలేదు. కానీ ఇక్కడ ఒక పెద్ద కొండ మాత్రము సముద్రంలో పడవేయబడతా వచ్చింది. సముద్రంలో 3వ భాగం ఏమైపోయింది? రక్తం అయిపోయింది. అంటే ఉన్నటువంటి సముద్రాలన్నింటిలో మరి ఎన్ని సముద్రాలు రక్తం అయిపోయినాయో తెలియదు. దాంట్లో ఉండేటువంటి మత్స్యాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దాంట్లో ఉన్న 3వ భాగం పడవలన్నీ నాశనం అయిపోతాయి. అంటే వ్యాపారం అంతా పాడైపోతుంది. ఇంకా అంటే ఏమంటారు, సముద్రం వ్యాపారం అనేటువంటిది చాలా లాభదాయకమైన వ్యాపారం, చాలా పెద్ద వ్యాపారం. అది చాలా పెద్ద షిప్పులు, ఒక్కొక్క షిప్పులో దాదాపు 1000 మంది నివసించడానికి. తర్వాత ఒక షిప్పులో ఏమంటారు, మన లాంటి వ్యాన్లు, జీబులు దాదాపు ఒక 200 ఎక్కించుకొని పోయేంత షిప్పులు ఉంటాయి. అలాంటి షిప్పులన్నీ ఉంటాయి. అవన్నీ నాశనం చేయబడతాయి. కాబట్టి వ్యాపారం అంతా పోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. తర్వాత 3వ బోర ఉదయమైనప్పుడు 10వ వచనంలో ఏం రాయబడింది? దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. కాబట్టి 3వ భాగం అనేటువంటిది నదులు పాడైపోతూ ఉన్నాయి. కాబట్టి దేవుళ్ళు దేవతలను పూజించబడే నదులు కూడా వాడి పరిస్థితి కూడా అంతే. 3వ భాగం అంటే అర్థం ఏంటి? ఇంకా అంటే తాగటానికి, సాగుకు మరి నీరు కూడా దొరకనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ మనం చూడగలుగుతాం. 11వ వచనంలోకి వచ్చేసరికి ఒక నక్షత్రం, ఆ నక్షత్రము ఏం చేయబడతా ఉంది? ఇదే 3వ బోర ఊదబడినప్పుడే 11వ వచనంలో ఒక అంటే ఈ నదుల మీద పడినటువంటి నక్షత్రం గురించి రాయబడింది. ఆ నక్షత్రం ఒక పేరు, ఏం పేరు? మాచిపత్రి అని పేరు. మాచిపత్రి, నీళ్ళని మాచిపత్రి అయినాయి అంట. మాచిపత్రి అంటే చేదు అనే అర్థమేమో బహుశా. కాబట్టి ఎట్లా దేవుని చూడండి ఎంత దేవుని నియమం ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలా, మనం ఎవ్వరం కూడా మనల్ని గురించి మనము తక్కువ అంచనా వేసుకోకూడదు. దేని విషయమైన నిరుత్సాహము, దేని విషయమైన కుంగుదల, దేని విషయమైన బాధ ఉండకూడదు. అది ఏ విషయమైనా, ఆత్మీయమైన పరిచయ విషయాలైనా, వ్యక్తిగత కుటుంబ ఉద్యోగపరమైన విషయాలైనా. ఎందుకంటే మనం అందరం కూడా దేవునికి ఎలాంటి వాళ్ళని చెప్పండి, ప్రతి ఒక్క. అందుకనే దేవుని పిల్లలకి అదే మనం బోధించాలా, దేవుని పిల్లలకి అదే మనం నేర్పించాలా. ప్రతి విశ్వాసి కూడా ఎంతో ప్రాముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన వాడు. కీర్తనలో ఒక మాట ఉంది, ఏమన్నా నక్షత్రముల సంఖ్యను ఏం చేస్తాడంటే ఆయన నియమించుచున్నాడు, వాటన్నిటికీ ఏం చేస్తున్నాడు? ఆయన పేర్లు పెడుతున్నాడు. 147వ కీర్తన 4వ వచనం రాయబడి ఉంటుంది. పాట కూడా ఉంది కదా, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. కాబట్టి నక్షత్రం నంబర్ అనేది ఇప్పటికి కూడా శాస్త్రజ్ఞులు కనుగొనలేకపోతున్నారు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని మాత్రమైతే ఒకటైతే చెప్తారు, లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయని చెప్తారు పాలపుంతలో. అంటే సైంటిస్టులు ఈ దినాల్లో ప్రభు యొక్క కలిగేసిన సృష్టిలో, విశ్వంలో వాళ్ళ మనిషికి నిజంగా ఎంత జ్ఞానం ఇచ్చాడని అనుకుంటాం. కానీ అది దేవుని జ్ఞానంలో ఎంత అల్పమైంది కూడా అర్థమవుతుంది. తన జీవితకాలం అంతా పరిశోధన చేసి పెద్ద పెద్ద పరికరాలని కనిపెట్టి ఒక్క నక్షత్రం కనుగొని ఆ జీవితం అయిపోతుంది.
సో దాన్ని అతను సిద్ధపరిచినటువంటి ఆ మెటీరియల్ కానీ అన్ని బట్టి మరి ఇంకో కొన్ని పాల పొంతలు కనిపెట్టి వాళ్ళ పని అయిపోతుంది. అట్లా ఎన్ని పాల పొంతలు. అందుకని సృష్టి గురించి చెప్తా ఉంటారు, భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. నక్షత్రాలంట పుడుతూ ఉంటాయి అంట. ఆ పాల పొంతలో నుంచి కొన్ని వేల నక్షత్రాలు పుడతా ఉంటాయి అంట. ఎట్లా పుడితే అనేది చెప్పలేకపోతున్నారు, పుడతా ఉంటాయని మాత్రం చెప్తున్నారు. నిజంగా అంటే ఇంట్లో ఇన్ని పుడుతున్నా కూడా ప్రభువుని అడిగామనుకోండి, ప్రభా నక్షత్రాలు ఇప్పుడు ప్రజెంట్ నంబర్ చెప్పు ప్రభా అంటే ఆ పలానా టయానికి ఇన్ని సెకండ్లకి ఇన్ని నక్షత్రాలని చెప్పేస్తారంట ఆయన. కానీ ఆ పేర్లు అన్నిటికి పేర్లు కూడా గుర్తుపెట్టుకుంటాను అన్నమాట. మా సేవకులు ఎన్ని తంటాను ఉండే తిప్పి కొడితే 50-60 మంది ఉంటారు, వాళ్ళ పేర్లు గుర్తుంటానికి 3-4 సంవత్సరాలు ఒకళ్ళకి పేర్లు గుర్తురావు. అంటే ఎట్లా దేవునికి జ్ఞానం చూడండి ఎట్లాంటిదో. అంత మాత్రమే కాదు, దేవుడు నక్షత్రములు నియమించడం కాదు, అంటే అసలు ఆ నక్షత్రాలను కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నియమించడం చూడండి. ఈ నక్షత్రాన్ని ప్రత్యేకంగా మరి ఏమంటారు మాచిపత్రి నదులన్నీ అయిపోవడం కొరకు నియమించి ఆ ప్రత్యేకంగా పేరు పెట్టి దానికోసం పెట్టించినాడు. ఒక నక్షత్రం, దాని ఆత్మ లేదు, ప్రాణం లేదు. అంటే సృష్టి స్పందిస్తుంది దేవునికి. మనసు ఉంటే వ్యక్తి ఎట్లాగైతే జీవన వ్యక్తి ఎట్లా స్పందిస్తుందో ఆ సృష్టిగా స్పందిస్తుంది. సముద్రం స్పందిస్తుంది, నోరు మూసుకుంటే గమ్ముకుంటుంది. కాబట్టి చెట్లు పర్వతాలను చప్పట్లు పడతాయి, పాటలు పడతాయి, మంచి మ్యూజిక్ వేస్తాయి. అది సృష్టిగత స్పందిస్తాయి. కాబట్టి తలంపు ఏంటంటే చూడండి, దేవుడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ముగించే ముందు నక్షత్రం, ప్రతి నక్షత్రం విషయంలో అన్ని కోట్ల కొలదిన నక్షత్రాల్లో కూడా, కానీ వాటి విషయంలో కూడా దేవుని యొక్క నియమించట్లో ఒక ఉద్దేశం పెట్టుకున్నాడంటే నీ విషయమే నా విషయమే దేవునికి ఎంత ఉద్దేశం, ఎన్నోసార్లు ఆ ఉద్దేశం నెరవేర్చబడడానికి నీవు నేనే కారణం. మన విషయంలో ఇన్ని కోరికలు పెట్టుకున్నాడు దేవుడు. మన పిల్లలు ఉంటారు, వాడుకుంటే వాడు ఒక ఏమంటారంటే వాడేం పెద్ద ఇంటెలిజెంట్ కాదు, ఒక ఏమనొచ్చు నార్మల్ ఉంటుంది వానికి జ్ఞానం ఉంటే వాడి జ్ఞానం ఎంత అయితే వాడు భవిష్యత్తులో ఇంత పెద్ద ఆఫీసర్ కావాలని పెట్టుకుంటాం. వాడికి ఇంత జ్ఞానం ఉంటే అంత పెద్ద ఆఫీసర్ కావాలని పెట్టుకుంటాం. అంటే నేను ఎందుకు చెప్తానంటే అందుకు ప్రభు కూడా అన్నాడు, మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు మంచి ఈవులు. మనకే అట్లుంటే కానీ మన ప్రభు మన ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన ప్రభు, మన కొరకు సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడిన ప్రభు, మన విషయం ఎన్ని కోరికలు ఉండాలా? ఒక్కసారి ఇంటికి వెళ్ళి పరీక్షించుకోండి, కళ్ళు మూసుకోనండి. నా మటుకు నేనైనా మనమైనా నీ విషయమే నా విషయమే దేవునికి అందుకని వాక్యాలు ఎన్ని వాక్యాలు అంచిపెట్టినాడు. మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు ఎలా అని చెప్పండి, ఎంతో ఉన్నతమైన ఎంతో ఎత్తుగా ఉన్నాయని చెప్పినాడు ప్రభు. కాబట్టి ఎందుకు నెరవేర్చబట్లే మరి అంటే మనం అప్పగించుకోవట్లే. కాబట్టి మన వైఖరి దేవుని విషయాల్లో మనం ఏం మార్చుకోవడానికి ఇష్టపడట్లే, దేవుని ఆత్మకు అనుమతించట్లే, ప్రభు యొక్క వాక్యానికి మనం ఉన్న పాటుని అప్పగించుకోవట్లేదు. కాబట్టి కానీ ప్రభు యొక్క ఉద్దేశాలని మన జీవితం నెరవేర్చబట్టలేదు. అందుకనే మన విషయమై తలస్తే అదొక వర్తమానం అయిపోతుంది, ఒక వర్తమానం అయిపోతుంది. ప్రభు అన్నాడు ఏమన్నాడు, రెండు పిట్టలు ఏమన్నాడు ఒక కాసుకు అమ్మబడును అన్నాడు. 2 పిట్టలు అన్నాడు. ఇంకో సువార్తలో ఏమన్నాడు, 3 పిట్టలు 1 కాసు అన్నాడు. 2 పిట్టలు 1 కాసు అయినప్పుడు 3 పిట్టలు 1 కాసు ఎట్లా అవుతుంది అంటే అది 3వ పిట్ట అనేది ఏమంటే కొసర పిట్ట అనమాట. ఇప్పుడు మనం కూరగాయలు కొంతమంది పిసినారోళ్ళు ఉంటారు, ఎంత బేరం చేస్తారో అంత బేరం చేస్తారు. మళ్ళీ అఫీషియల్గా షాపు పోతాడు, వాడు 2000 రూపాయలు జత, వాడు 5000 చెప్తే నోరు మూసుకొని కట్టేసి బిల్లు కట్టేస్తాము. మళ్ళీ పాపం పేదామే ఏదో 10 కట్టలు ఆకుకూర పెట్టుకుని అమ్ముకుంటుంటే ఇంకో కట్టిస్తే ఏమి అంటాం అనమాట. ఎంత విచిత్రం అనిపిస్తుంది నాకు. మనుషులు యొక్క సైకాలజీ ఎందుకు ఇట్టుంటారో నాకు అర్థం కాదు. రూపాయి పోతే కట్టేయండి, పోలే రాదు రూపాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది ఎందుకో సందర్భం వచ్చిందంటే తీసుకున్న తర్వాత ఇంకొన్ని ఏమంటే అట్లా వేస్తుంది అనమాట. అంటే అది మన పెట్టిన డబ్బులకి ఆల్రెడీ వచ్చేసినాయి, మరి తర్వాత పైన వేసి అంటే కొసలు దానికి విలువ లేదు. అంటే విలువ లేని పెట్టే దేవుడు ఎంతో ప్రాముఖ్యంగా ఎంచుతున్నప్పుడు ఆయన సెలవు దానికి అది చనిపోవాలన్నా, విలువ లేని ఒక పిట్ట చనిపోవాలన్నా కూడా దేవుడు అనుమతి ఖచ్చితంగా అవసరమని ప్రభు చెప్తున్నప్పుడు మన విషయమై దేని వాక్యంలో మన గురించి ఏం రాయబడింది తెలిసిన, మన తల వెంట్రుకలు ఏం చేయబడి అంట లెక్కించబడినాయి. 2 సువార్తలు రాయబడిన వచనాల్లో 2 అర్థాలు వస్తాయి. రెండు అర్థాలు వస్తాయి. అంటే లెక్కించబడని అనే దాంట్లో 2 అర్థాలు. ఒక అర్థం ఏంటంటే ప్రభు అడిగాను అనుకోండి, నేను ప్రభా చాలా ఎంటుకలు రాలిపోతున్నాయి, ప్రజెంట్ ఎన్ని ఎంటుకలు ఉన్నాయి ప్రభా అంటే టకామని చెప్పేస్తాడు. నేను ఒట్టి మళ్ళీ చెప్పట్లే, నిజంగా చెప్పేస్తాడు ఆయన. ప్రభా ఈరోజు ఎన్ని ఎంటుకలు ఊడిపోయినా కూడా చెప్తాడు. ఇంకేం చెప్తా తెలిసిన, ఏ నెంబర్ ఉన్న ఎంట్రీ కూడా ఊడిపోయింది కూడా చెప్తాడు ఆయన. ఒక్కొక్క ఎంట్రీకి ఒక్కొక్క నెంబర్ పెట్టినాడు ఆయన. ఆ సంఖ్యని లెక్కించబడినట్లో అంతా కూడా అర్థం ఉంది. తలంపు ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే మనం ఎంత శ్రేష్టమైన వారం. కానీ దేవుని వాక్యంలో దేవుని ప్రజలంగా జ్ఞాపం చేసుకోవాలా,
ప్రభుకి ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలా, ఎంతగా ప్రభుకు ఇంకేమి కావాలో చెప్పండి దేవుని దగ్గర మనకు, ఇంక ఏం ఆశిద్దాం చెప్పండి. ఇంత శ్రేష్టమైన వారికి ఇచ్చి, ఇంత గొప్ప రక్షణ ఇచ్చి, ఇన్ని తలంపులు నీ విషయమే నా విషయం ఆయన కలిగి ఉండి, మన లోకంలో ఎన్నిక లేని వారమైనప్పటికీ కూడా, వెర్రి వారమైనప్పటికీ కూడా, ఎన్నోసార్లు అవిధేలైనప్పటికీ కూడా మన విషయమై దేవుడు ఎంత ఆలోచన ఉంటే ఇంకా ఏం కావాలా? ఒకటే, మనకి ఏం అడగాల్సిన అవసరం లే, ఒకటి ప్రభువుకి మనల్ని అప్పగించుకోండి. ప్రభా, కాబట్టి నువ్వు ఏది చేయమంటావు అది చేస్తాను, ఏది చేయొద్దంటే అది చేయను, అంతవరకేనమ్మా నీ యొక్క నా యొక్క పని. కాబట్టి ఆ ప్రభు ఎప్పుడైతే ప్రభువుకి ఆయన వాక్యాన్ని అప్పగించుకుంటామో మిగతా కార్యం అంతా ఎవరు చేస్తారు చెప్పండి? ప్రభువే తానే జరిగించాడు. కానీ కింద భాగానికి వచ్చేసరికి 4వ బోర ఏం రాయబడుతుంది చూడండి. 12వ వచనంలో 4వ బోర ఊదినప్పుడు ఇది ఎంత భయంకర సంగతి చూడండి. 3వ భాగం చీకటి, అంటే 12 గంటలు పగలు, 4 మూళ్ళు 12, 3 భాగాలు పోతే 3 గంటలు మాత్రమే ఎండ ఉంటుంది, 3 గంటలు మాత్రమే. రాత్రుళ్ళు వెన్నెల కాసే రోజుల్లో కూడా 3 గంటలు మాత్రమే వెన్నెల ఉంటుంది. ఏం చేయాలా? మీ తంపంతా చీకటే. మేము లైట్లు వేసుకుంటాము, మేము ఒక ఎలక్ట్రిసిటీ వాడతామంటే, అరే నాయనా, ఎలక్ట్రిసిటీ వాడడానికి అంతా 3 అంతల చెట్లు, నదులు అన్నీ నాశనం అయిపోయినాయి. అయ్యేం కుదరవు. ఇంకా ఎలక్ట్రిసిటీ ఏముండదు. ఇంకా అంటే అర్థమైందంటే మెలకు వచ్చినా కూడా ఇంకా కాసుకోని ఉండాలి. ఎప్పుడెప్పుడు తెల్లారిన తర్వాత ఇంకా 3 గంటలే. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే 12 గంటలు ఎండ కాస్తేనే, ఆ మంచి ఎండ ఉంటేనే చెట్లు అన్నీ కూడా చక్కగా ఫలించేది, ఎదిగేది. 3 గంటల ఎండకు ఏమి చెట్లు పెరుగుతాయి, ఏమి కాయలు కాస్తాయి? ఎంత భయంకరమైన పరిస్థితులు. ఎప్పుడు నిద్రపోవాలా, ఎప్పుడు మేలుకోవాలా? ఆ వెన్నెలు ఉన్న రోజుల్లో సరే 3 గంటలకు అవ్వలేసి బట్టలు కూడా అవి చేసుకుందాం అనుకోండి. మిగతా పగల 3 గంటలు ఏం చేయాలా? దేని వాక్యంలో ఇంతతో ముగిద్దాం ఈ అధ్యాయంతో. కాబట్టి దేని జ్ఞాపం చేయబడింది అంటే 7వ ముద్ర విప్పబడినప్పుడు 7 బోరలు ఓదబట్టం అనేది జ్ఞాపం చేయబడింది ఈ అధ్యాయం అంతట్లో. కాబట్టి ఈ సంగతులు మళ్ళీ తిరిగి జ్ఞాపం చేస్తాను. కాబట్టి ప్రభువుకు మనం జ్ఞాపం చేసుకోవాలా. కొంత సమయం మన కొరకై కార్యాల కొరకై ఉపయోగించిన మిగతా సమయం అంతా ప్రభు కొరకై ఉపయోగించడానికి మనం తీర్మానం చేసుకోవాలా. రెండవదిగా మన ప్రార్థనలు, మన ఆరాధన దేవునికి ఎంతో యోగ్యమైన విధాలు ఉండేటి కొరకై దేవుని సహాయం ద్వారా ఎంతో దైవికంగా మనం సిద్ధపరచబడాలా. అందుమాదిరే కాదు, కాబట్టి దేవుని విషయాలలో, లోక విషయాల్లో ఎలాగ ఉండాలో స్పష్టమైనటువంటి వైఖరి, వ్యత్యాసం కనపరిచేటువంటి ఆ యొక్క సువర్ణ దీపార్తి వలె మనం ఉండవలసిన వారుగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క ప్రత్యేక విధానంలో దూతలు వాడబడిన రీతిగానే దేవుని చేత మనము ప్రత్యేక విధానంలో వాడబట్టి కొరకై తగిన రీతిగా మనం సిద్ధపరచుకునవలసిన వారుగా ఉన్నామని దేవుని వాక్యం జ్ఞాపం చేయబడుతూ వచ్చింది. కాబట్టి నక్షత్రమును ఎలాగ వాడుకున్నాడో మనల్ని కూడా ఆయా రీతులుగా, కాబట్టి భూమి మీద ఎంతవరకు వాడుకుంటాడో తెలియదు. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలనలో ఉన్నది, కానీ తర్వాత నిత్యత్వములో ఉన్నది. కానీ దాంట్లో మనం భాగము పొందవలసిన వారిగా ఉంటున్నాం. కానీ దేని వాక్యంలో అందుకనే ప్రభు అంటే ఇక్కడ వాడబడినట్లు కాదు, ఇక్కడ వాడుకొన్నట్లు కాదు, కొనకుండానట్లు కాదు. ఇక్కడ ఎంతవరకు అవసరం ప్రభు ఇక్కడ వాడుకుంటాడు. అదే ప్రభు యొక్క నా విషయమై నీ విషయం ఆలోచన ఏంటంటే, కానీ ఇంకా ముందున్నది ఆయన అధికారంలో, ఆయన సింహాసనంలో నేను మనము భాగం పొందబోతున్నాం. దాంట్లో శ్రేష్టమైన భాగం పొందుట కొరకు తగిన రీతిగా మనం సిద్ధపరచుకొనవలసిన వారుగా ఉంటున్నాం. ప్రభు అలాంటి కృప చివరి దినాల్లో నీకు, నాకు, మనందరికి కూడా అనుగ్రహించి సహాయపడుగాక. ప్రార్థన చేస్తాము. ప్రీతండి ప్రభా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రజలంగా మీ మందిరంలో మీ వాక్యం ఎదురు రావడానికి చేసిన సహాయం బట్టి స్తోత్రములు. ప్రభా నిచ్చిన మా తండ్రి 8వ అధ్యాయంలో 6 బోరల విషయమై ప్రభా మీరు మాకు జ్ఞాపం చేస్తుందని బట్టి స్తుతిస్తూ కనపరుస్తుంటున్నాం. ఈ సంగతిలో మా హృదయంలో మేము దాచుకొని, నెమరు వేసుకొని, తిరిగి మననం చేసుకొని ప్రభా నిచ్చిన మా తండ్రి మరింత తేడాగా మీ ఆత్మ ద్వారా ఇంకొంచెం విపులంగా ప్రభా నిచ్చిన మా తండ్రి మీరు మాకు ఉపదేశించడం ద్వారా ప్రభా ఏకమైన ఆత్మీయమైన మేలు పొందుటకు సహాయం దయచేస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి దేవా, మా ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉన్నదో అని మేము ఎరగాలని ప్రకటన గ్రంథం వరకు వచ్చి సంగతులని ప్రభాతాన్ని మేము ధ్యానించడానికి ప్రభా నిచ్చిన మా తండ్రి ప్రభా మీరు మాకు సహాయపడుతున్న స్తోత్రములు. దానిలో కొనసాగింపుగానే ప్రభా తండ్రి అంశం కొరకు అడిగినప్పుడు ప్రభా ఇదిగో త్వరగా వచ్చునన్న అంశం మీ దాసం ద్వారా మీరు ఇచ్చినారు. ప్రభా మెట్టుకు మీరు ఆగడంత సమీపంగా ఉన్నదనేది మాకు మళ్ళీ తిరిగి జ్ఞాపం చేసుకోవాలని, కొద్ది సమయాన్ని మేము ఎట్లాగా సద్వినియోగపరచుకోవాలో ఆలోచన కలిగి ఉండాలని ప్రభా మీరు మాకు ప్రభా తండ్రి గమనంలోకి తీసుకొచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మాత్రం కనికరించము, సహాయం దయచేయము. ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లుగా ఇతరులను కూడా ప్రభా దేవుని ప్రజలను కూడా మీ కొరకు సిద్ధపరిచేటువంటి 2 అంతల పరిచర్య ప్రభా మేము ప్రభా తండ్రి
చేయగలంత చేయనట్లుగా మీరు సహాయం చేయవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రవచించిన మా తండ్రి శని ఆది సోమవారాల మీటింగ్స్ దీనికరంగా చేయము. మీ ఏర్పాట్లో వారందరూ కూడా మీటింగ్ నడిపించవస్తుంది ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ప్రయాణమంతట్లో కూడా మీరు తోడే ఉండవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. మహిమగంత ప్రభావాలు ఆరోపించుకుంటూ అందరం స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభా యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలముగా మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగంలోనూ కలుగునుగాక. ఆమేన్.